అంబేద్కర్ 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 ఒకసారి కాదు 4 సార్లు ఇలా పార్లమెంట్ దద్దరిల్లేటట్టు మన దేశ హోంమంత్రి గారు పార్లమెంట్లో మాట్లాడారు. అంతవరకు మాట్లాడితే ఎవరికి ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఈ విధంగా భగవంతుని తలుచుకుంటే పుణ్యమైన వస్తుంది, కానీ అంబేద్కర్ పేరు తలుచుకుంటే ఏమొస్తుంది అన్నాడు. దాని మీద గగ్గోలు మొదలైంది. అంబేద్కర్ అంటే మాకున్నంత ప్రేమ మీకు లేదని అధికార పార్టీ, మాకే ఒరిజినల్ ప్రేమ ఉండేదని ప్రతిపక్ష పార్టీ, ఒకరోజు 2 రోజులు పార్లమెంటు పనులన్నీ స్తంభింపజేసి వాళ్ళ ప్రేమల్ని అద్భుతంగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు అంబేద్కర్ గురించి మనలాంటి వాళ్ళు మాట్లాడుకోవాల్సిన అవసరం వీళ్ళు ఇంత ప్రేమను చూపించినాక మనకు వస్తుంది కదా. అంబేద్కర్ భారత రాజ్యాంగం నిర్మాణంలో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. డ్రాఫ్టింగ్ కమిటీ తయారు చేసిన రిపోర్టుని దేశం అంగీకరించడానికి దేశ పార్లమెంట్ ముందు పెట్టడానికి ముందు నవంబర్ 49న కొన్ని అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చాడు ఆయన. వాటిలోంచి 2-3 పాయింట్లు మనం మననం చేసుకోవడం అవసరం. భారత రాజ్యాంగాన్ని చాలా గొప్పగా తయారు చేయడానికి మేము ప్రయత్నం చేశాము. మేమంత గొప్పగా తయారు చేయలేకపోయినా దాన్ని మార్చుకోవడానికి భవిష్యత్ తరాలకి అవకాశం కూడా ఈ రాజ్యాంగంలో మేము పెట్టాము. గొప్ప రాజ్యాంగం తయారు చేయటం ఆయా కాలాలను బట్టి ఉంటుంది. మేము తయారు చేయలేం భవిష్యత్తుకు సరిపోయే రాజ్యాంగాన్ని, అవసరమైన సవరణలు చేసుకోండి. మరి రాజ్యాంగం అంత బాగలేకపోయినా మీరు ఎన్నిక చేసుకునే వాళ్ళు సరైన వాళ్ళైతే ప్రజలకు నష్టం జరగకుండా రాజ్యాంగ నిర్దేశిత ఆదేశాలను అమలు జరిపి ప్రజల జీవితాలను బాగుపరుస్తారు. కానీ మీరు ఎన్నిక చేసుకునే వాళ్ళే ప్రజా వ్యతిరేకులైతే, దౌర్భాగ్యులైతే, పనికిమాలినోళ్ళైతే మీకు మేలు జరగదు, ఎంత మంచి రాజ్యాంగం రాసినా అన్నాడు ఆయన. ఇన్నేళ్ల తర్వాత ఇలాంటి పద్ధతిలోనే మన రాజ్యాంగాన్ని అమలు చేసే తీరు కానీ, ఎన్నికలు జరిగే తీరు కానీ, గెలిచే వాళ్ళని చూస్తేనో ఇంత కరెక్ట్గా నెట చెప్పగలిగాడని ఆశ్చర్యం వేస్తాం మనకి ఈ రోజుల్లో. ఆయన అనుకున్నంత భయం జరిగింది. మరొక విషయం చెప్పాడు ఆయన, దేవుడి మీద భక్తి ఉంటే, భక్తి అనగానే అపరిమితమైన ప్రేమ, ప్రశ్నించకుండా ఉండేదాని పేరు భక్తి అంటాం. పుణ్యం వస్తుందేమో వాళ్ళ నమ్మకాలను బట్టి ఉంటుంది. మొత్తం ఒక్కో రకమైన దేవుళ్ళని పూజించుకుంటారు, దాన్ని బట్టి వాళ్ళకి పుణ్యం వస్తున్న వాళ్ళ నమ్మకాలు ఉంటాయి. వాటినేమి నేను ప్రశ్నించడం లేదన్నాడు ఆయన. వ్యక్తుల మీద భక్తి ఉంటే నిరంకుశులు వస్తారు ఈ దేశంలో, మహాప్రమాదం అన్నాడు ఆయన. ఇది అన్ని చోట్ల వర్తిస్తుంది. ఈ రోజున నాయకుల మీద భక్తి ఉంటే నాయకులు ఏం చెప్తే అది వినేటటువంటి మనుషులు తయారవుతారు. ఇలా ఏ పెద్ద నాయకుడి గురించి మనం మాట్లాడాల్సి వచ్చినా, ఏ మత నాయకుడి గురించి మాట్లాడాల్సి వచ్చినా ప్రశ్నించకుండా ఉండే అమితమైన ప్రేమ, భక్తి ఉంటే ఆ భక్తి ఉన్న వాళ్ళ తలకాయలు పనిచేయటం మానేస్తాయి. అదే జరిగింది దేశంలో. మనం సినిమా యాక్టర్ల మీద భక్తి ఉండే అభిమానులు తయారైనారు. రాజకీయ నాయకులను ప్రశ్నించకుండా తలకాయ చెప్పే భక్తులు తయారయ్యారు. మన పార్టీ వాడైతే కార్యకర్త, ఎదుటి పార్టీ వాడైతే గూండా, ఇట్లాంటి భాషలు వచ్చేసినాయి. అసలు రాజకీయాల్లోకే స్వతంత్ర పోరాటంలో పాల్గొని ప్రజలంటే ప్రేమ కలిగిన తరం ఎప్పుడో పోయింది. ఆ తరం పోయినాక కాంట్రాక్టర్లు దిగారు, తర్వాత సారా కాంట్రాక్టర్లు దిగారు, తర్వాత నేరస్తులు మద్దతుతో గెలిచే వాళ్ళు దిగారు, ఇప్పుడు నేరస్తులు దిగారు. ఈరోజు పార్లమెంటుల్లో కానీ అసెంబ్లీల్లో కానీ దాదాపు 40% నేర స్వభావం కలిగిన వాళ్ళు, నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఈ శాసనసభలకు వస్తున్నారని చెప్పిన వివరాలు ఈరోజు బయటకు వస్తున్నాయి. అంబేద్కర్ భయపడ్డంత మళ్ళా జరిగింది. మరొక వార్నింగ్ ఇచ్చాడు ఆయన. మేము వెనకబడ్డ వర్గాలకి, అంటే కొన్ని వందల కులాలుగా ఉన్న ఎస్సీలు, మరి కొన్ని వందల కులాలుగా ఉన్న ఎస్టీలు, వీళ్ళందరూ చాలా వెనకబడ్డ వాళ్ళు. వీళ్ళతో పాటు బీసీలు కూడా వెనకబడి ఉన్నారు. కానీ అందరికంటే ఎక్కువ వెనకబడ్డ వాళ్ళు 2 వర్గాలు. వీళ్ళ జనాభాతో దాదాపుగా సమానంగా ఉండేటట్టు వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడం ఈ దేశ నైతిక బాధ్యత అన్నాడు ఆయన. కొన్ని వేల సంవత్సరాల నుంచి అనగదొక్కబడిన వాళ్ళు సమానమైన స్థాయిలో మిగతా జనానికి ఆ స్థాయిలో ఎదగకుండా వాళ్ళు ఏ విధంగా పోటీ పెడతారు? అవకాశాలన్నీ నిరాకరించబడ్డాయి. వాళ్ళకి ఆర్థిక న్యాయం లేదు, సామాజిక న్యాయం లేదు.
వీళ్ళల్లో ముఖ్యమైన కులాలైన మాలా మాదిగ అనేటువంటి ఊరి చివర పెట్టి మాదిగ పల్లెలు మాలపల్లెలను పెట్టి జనంతో కలవణీకరణ చేశాం. అంటరాని వాళ్ళుగా ముద్రేశాం. అంటరాంతనం అమానుషత్వం అని మనం మాట్లాడినా ఈ రోజుకి స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా అక్కడక్కడ అంటరాంతనం అమలు జరుగుతుందంటే ఆశ్చర్యపోవాల్సి ఉంది. ఆయన ఇటాటివన్నీ గమనించే వీళ్ళు సరి సమానంగా ఉండాలంటే 3 రకాల న్యాయాలు జరగాలన్నాడు. రాజకీయ న్యాయం జరగాలి, ఆర్థిక న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలన్నాడు. రాజకీయ న్యాయం కోసం జనాభాతో దాదాపు సమానంగా ఉండేటట్టుగా రాజకీయ పదవుల్లో రిజర్వేషన్ ఇవ్వాలన్నాడు. దాదాపుగా అది అమలు జరుగుతుంది. ఆర్థిక న్యాయం లేదు, సామాజిక న్యాయం లేదు. ఎన్ని చట్టాలు వచ్చినా కూడా మొత్తం దేశంలో ఎస్సీల పేరుతో ఆస్తిపాస్తులు 0.2% ఉన్నాయి. 50%గా ఉండే మహిళలకి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు 2% ఉన్నాయి. ఇప్పటికీ పురుషాధిక్య భావజాలమే. మహిళల మీద పురుషాధిక్య భావజాలము, కులం పేరుతో మతం పేరుతో ఉండే దౌష్ట్యాలు 2 అమలు జరుగుతున్నాయి అన్నాడు ఆయన. ఆయన వెనుకబడ్డ వర్గాల కోసం, మహిళల కోసం జీవితాంతం ఖర్చు చేసి పనిచేశాడు. జరిగినటువంటి పని ఏమంటే 35-40 ఏళ్ళు ఆయన జీవితం అంతా ఖర్చు పెట్టి ఈ వెనుకబడిన 2 వర్గాల కోసం ఆయన శ్రమ చేసి ఆయన కోరుకున్నది ఏంటంటే కులరహిత సమాజం రావాలి. కులం పేరుతో ఐడెంటిటీ, కులం పునాది మీద ఏ దేశమో బతకదు శాశ్వతంగా అన్నాడు. ఆ కులరహిత సమాజం రావాలని ఆయన కోరిక. దానికి రాజకీయ రిజర్వేషన్ మొదటి సోపానంగా వాడుకోవాలన్నాడు. దీని ఆధారం చేసుకొని ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు ఇచ్చిన అభివృద్ధి చేయాలి. సాంఘికంగా ఉన్న ఈ దురాచారమైన అంటరాంతనాన్ని దూరం పెట్టి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి పట్టుకోవాలన్నాడు. ఈ రెండింటినీ కానీ మనం సాధించకపోతే సాధించిన రాజకీయ న్యాయం మిగలదు. అలా మిగిలినప్పుడు ఈ జనమందరూ తిరగబడితే ఈ రాజ్యాంగంలో బతకనీరని వార్నింగ్ ఇచ్చాడు ఆయన. ఈ రోజుకి కూడా ఆర్థిక న్యాయము పరిపూర్తిగాలే, సామాజిక న్యాయం పరిపూర్తిగాలే. తీవ్రమైన వార్నింగ్లు ఇవి. అయ్యా, మీకు ఎవరికైనా అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే మీరు మాట్లాడాల్సింది అంబేద్కర్ అని పేరుతో ఎద్దేవా చేయటం కాదు. అంబేద్కర్కి మేమే వారసులు మనం కేకలేయటం కాదు. భక్తితో అంబేద్కర్ని కూడా దేవుడి కింద మార్చటం కాదు మీరు చేయాల్సింది. అంబేద్కర్ ఏం కోరుకున్నాడు ఈ దేశంలో, ఏ సమూహాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకున్నాడో ఆ సమూహాలకి ఆ అభివృద్ధి ఫలాలు అందించేటట్టు చేయడానికి అధికారం ఉన్న పార్టీ మీరు సిద్ధపడతారా, అపోజిషన్లో ఉండి మీరు సిద్ధపడతారా? ఈరోజు దేశానికి అందరికంటే ముఖ్యమైన అత్యంత ప్రధానమైన శత్రువు కార్పొరేట్లే. కార్పొరేట్లని అభివృద్ధి చేయడంలో, పోషించడంలో, పెంచడంలో మీ 2 పార్టీల్లో మీ ధోరణి ఏంది? మరి మన్మోహన్ సింగ్ గారు మొదలెట్టిన కార్పొరేట్లకి అవకాశాలు ఇవ్వాలనే దాన్ని తర్వాత వచ్చిన 10 ఏళ్ల ప్రభుత్వం కొనసాగించిందా, పెంచిందా, తగ్గించిందా? దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలందరినీ అన్నింటినీ తెగనమ్మడానికి సిద్ధపడ్డరా? ప్రజలకు బలం ఇవ్వడానికి మీరు సిద్ధపడ్డరా? మరి ఒక్క రోజన్నా కాంగ్రెస్ పార్టీ మేము కార్పొరేట్లకు వ్యతిరేకం, కొద్దిమంది దగ్గరే సంపద పోగు కావడం, కొంతమంది అధిక ధనవంతులు కావడం, మరి కొంతమంది ఏమాత్రం డబ్బు ఆస్తులు లేని నిరుపేదలు కావడం జరగకూడదు అనేదానికి మీరు కమిటీ ఉన్నారా? మరి ఆయనేం కమిటీ అయినాడు అంబేద్కర్? ఈ వెనుకబాటుతనం ఉండకూడదు, ఆర్థిక వెనుకబాటుతనం ఉండకూడదు, సామాజిక వెనుకబాటుతనం ఉండకూడదు. వెనుకబడిన వాళ్ళందరినీ ముందుకి తీసుకెళ్ళి అభివృద్ధి చేయాలని కదా కోరుకున్నాడు ఆయన. అది ఇప్పటికి జరగనప్పుడు మీరు 2 పార్టీలు జాతీయ పార్టీలు కదా, మీరు ఏం బాధ్యత వహిస్తున్నారు? అందరూ అదాని అంబానీ చెప్పే చేస్తున్నారు కదా. వాళ్ళిద్దరే కాకుండా అనేక మంది కార్పొరేట్ దేశంలో ఉన్నారుగా. ప్రపంచమంతా కార్పొరేట్ అంటే ప్రయాణం చేస్తూ ఉంటే మీరు కూడా అదే ప్రయాణం చేస్తున్నారు. విద్యని కార్పొరేటీకరణ చేశారు, వైద్యాన్ని కార్పొరేటీకరణ చేశారు, ప్రజలకి 2 అందకుండా చేశారు. ఆ 2 మీరు ఇవ్వండి, మిగతా మీరు ఇవ్వకుండా జనం బాగుపడతారు కదా. ఉచితంగా ఇవ్వండి ఆ 2. ఇలాంటి ఆలోచనలన్నీ అంబేద్కర్కి ఉన్నాయి. నువ్వు అంబేద్కర్ జపం చేస్తున్న వాళ్ళు అడిగేది ఏంటంటే ఆయన ఏ ఆశయాలు పెట్టుకొని ఈ దేశం కోసం పనిచేశాడో, రాజ్యాంగ నిర్మాణం కోసమో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా పనిచేసినాడో వాటిని మీరు పూర్తి చేస్తారా, చేయరా? ఇది అడగాలి ఎవరైనా. మీరు పార్లమెంటు వేదికగా చేసుకొని ఇంతమందిని మేము గెలిపించి అక్కడికి పంపిస్తే, మేము ఓట్లేసి మిమ్మల్ని పంపిస్తే బేవారస్ కార్యక్రమం చేస్తారా? అనవసరం చర్చ చేస్తూ ఒక చట్టం మీద చర్చ జరగదు, చట్టాలు అయిపోతూ ఉంటాయి, మీ ఇష్టం వచ్చినవి చేస్తూ ఉంటారు. అందుకే మీకు అధికారం మేమందరం ఇచ్చినాం. అంబేద్కర్ స్ఫూర్తిని నిలబెట్టాలంటే ఆయన కోరుకున్న కోరికలను నెరవేరేటట్టు మీరు చేయాలి తప్ప, నిజంగా నివ్వాలంటే అదే తప్ప భారీ విగ్రహం పెట్టి అంతకంటే భారీ విగ్రహం నేను పెట్టానని, అంబేద్కర్ నివాసాన్ని కాపాడానని
దానికి ఒక స్మారక చిహ్నం కింద మార్చారని మీరు స్మారక చిహ్నం మారిస్తే ఎంత, మార్చకపోతే ఎంత? ఆయన కోరుకున్న కోరికలు మీరు నెరవేర్చండి. అసలు ఇంతకే ఇచ్చిన రిజర్వేషన్లో ప్రమాదకరంగా పడిపోతే దాన్ని సవరించుకుని ఏం మాట్లాడతారు మీరందరూ? కొన్ని వందల కులాలు ఉన్నటువంటి ఎస్సీల్లో 2 కులాలు ప్రధానంగా వాడుకున్నాయి రిజర్వేషన్ని. కొన్ని వందల కులాలు 700 కులాల పైన ఉండే ఎస్టీల్లో 1 కులం వాడుకుంది. మిగతా కులాలందరికీ అందేటట్టు మీరు చేయాలి కదా. ఆ కులాల్లో కొన్ని కుటుంబాలు వాడుకున్నాయి. ఈ విధంగా రిజర్వేషన్లు అమలైతే ఎంతకాలానికి సమస్య పరిష్కారం అవుతుంది? ఏమి సీరియస్ చర్చ దేశంలో చేయలేరా మీరు? ఏం పద్ధతులు మనం పాటిస్తే రిజర్వేషన్ అవసరము లేనటువంటి స్థాయికి ఈ దేశం పెరుగుతుందో మీరు మాట్లాడరా? అది కదా మీరు చేయాల్సిన పని. అది వదిలేసి సగం పర్సెంట్గా ఉన్న 50% ఉన్న మహిళలకి 50% మినిమం ఇవ్వాలి మీరు రిజర్వేషన్. 33% ఇవ్వడానికి చచ్చిపోతున్నారు ఇప్పటికీ ఇన్నేళ్ల నుంచి. మీకేం ప్రేమ ఉన్నట్టు మహిళల మీద? వెనుకబడిన వర్గాలైన ఎస్సీ ఎస్టీలు బీసీలకి 78% ఉన్నారు. వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు వాళ్ళకి రిజర్వేషన్లు? 78% కలిపి మీరు 50% రిజర్వేషన్లు ఇస్తున్నారు. మిగతా 22%కి 50% ఇస్తున్నారు. మీరు అనొచ్చు ఓపెన్ కోటాలో పోటీపడి 50లో ఈ వెనుకబడ్డ కులాలు కూడా లాక్కోవచ్చు. ఎంత లాక్కుంటున్నారు వాళ్ళు? 5% కంటే లాక్కోవటంలా. అనగా 78% జనానికి మీరు 55% రిజర్వేషన్ ఇస్తున్నట్టు, 22%కి 45% ఇస్తున్నట్టు. లాప్ సైడెడ్గా లేదా రిజర్వేషను? ఆలోచించరా మీరెవరు? దీన్ని పరిష్కరించరా? ఈరోజు రిజర్వేషన్ సమస్యకి శాశ్వత పరిష్కారం కింద వెనుకబడ్డ కులాలకి చదువు చెప్పించడం ఒకటే మార్గం అనే పరిస్థితికి ఎందుకు వచ్చారు? అభివృద్ధి అయినటువంటి వాళ్ళు రిజర్వేషన్ ఫలాలు వాడుకున్న వాళ్ళు ఎందుకు మోటివేట్ చేయరు? మాకు ఇంక ఈ ఫలాలు చాలు, మా వెనుకాలకి ఇవ్వండి ఎందుకు మోటివేట్ చేయరు? అలా అభివృద్ధి అయినటువంటి వాళ్ళని ఒక స్థాయి దాటినాక మీరు ఇంక ఆగండ్రా నాయన మీ వెనుకాలకి ఇద్దామని చెప్పి ఎందుకు నచ్చ చెప్పరు? ఇతర కులాల్లో మాట్లాడితే వాళ్ళ మీద కేసులు వస్తాయి. వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? ప్రభుత్వమే శ్రద్ధ తీసుకుని ఈ రకమైన ఎడ్యుకేషన్ జనానికి చేయాలా? ఈ పని మీరు మారేసి రాజకీయంగా వచ్చి రిజర్వేషన్లో గెలిచినటువంటి వాళ్ళని ఆ పార్టీనో ఈ పార్టీనో తమ వెంట ప్రయాణం చేసే తొత్తులుగా మార్చుకోవడం అనే పని మీరు చేస్తూ ఉన్నారు. అన్ని చోట్ల రాజకీయ రిజర్వేషన్లు పొందినటువంటి వాళ్ళు తమ యొక్క సమూహాలు ఎస్సీ ఎస్టీ సమూహాలను ఉద్ధరించడానికి కాకుండా అధికారం ఉన్న బలమున్న అగ్రవర్ణాలంట అనుయాయులుగా మారేటట్టు చేసుకుంటున్న ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ ప్రక్రియను మీరు ఫుల్ స్టాప్ పెడతారా పెట్టరా? ఇవన్నీ మాట్లాడాల్సిన సందర్భాన్ని మీరు వదిలేసి అంబేద్కర్ జపం చేస్తున్నారని అధికార పార్టీ కాంగ్రెస్ను తిట్టడం, అంబేద్కర్కి నిజంగా మేమే వారసులమని వీళ్ళు మాట్లాడడం, ఇదంతా వదిలేసి ఉడువును మంగళం మీద పడ్డట్టుగా దేవుణ్ణి పూజిస్తే మేలు అంబేద్కర్ని పూజిస్తే ఏమైందని తిట్టడం ఏం పద్ధతి అండి ఇది? అసలు అంబేద్కర్కి వెనకబడ్డ కులాలకు దారి చూపించడాడు కానీ దేవుడని భావిస్తున్నారు. భావించుకొని మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? కానీ దేవుడని భావించుకుంటే చాలదు. ఆయన ఏం కోరుకున్నాడో కులరహిత సమాజం రావాలని కోరుకున్నాడు. కులరహిత సమాజం రావాలి. అది రావాలంటే ఎస్టీ సమూహాలు అందరూ ఒకరి మధ్య పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్ప జరగదు. ఎస్టీ సమూహాల్లో ఒక కులంలోంచి ఇంకో కులం పెళ్ళిళ్ళు జరిగితే తప్ప జరగదు. అది ఆయన కోరుకున్నది అదే. కానీ విచిత్రంగా ప్రధానమైన కులాలైన మాలా మాదిగల మధ్య పెళ్ళిళ్ళు జరిగే సమస్య ఈరోజు లేదు. 30-40 ఏళ్ళు కృషి చేసి ఒక సమూహంగా ఒక ఐడెంటిటీ తీసుకురావడానికి అంబేద్కర్ కృషి చేస్తే ఈరోజు అంబేద్కర్ భావజాలం కంటే మనుభావజాలం ప్రధానంగా ఉంది. మనుభావజాలం ప్రకారం మాలలు అధికులు, మాదిగలు తక్కువ వాళ్ళు. మాలలు కర్ణాలంట ముసలుల వెంట పొలాలు కొలతలేయడానికి చీలను పట్టుకుని వెళ్ళేటోళ్ళు ఉన్నతమైన కులమని భావిస్తున్నారు. మాదిగలు చనిపోయిన జంతువుల్ని తోళ్ళు తీసి తోళ్ళలో చెప్పులు పట్టెళ్ళు బొక్కెళ్ళు తయారు చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళు హీనులుగా భావించబడుతున్నారు. మనుభావజాలం ప్రభావం ఈరోజు 2 కులాల మీద ఉన్నది. దాన్ని ఎదుర్కోవాలంటే అద్భుతమైన ఎడ్యుకేషన్ జరగాల్సిందే. నిజమైన నివాళి అంబేద్కర్కి ఇవ్వడం అంటే పేరుని జపించడం కాదు, అంబేద్కర్ని కూడా దేవుడి కింద మార్చడం కాదు. అది ఏ పార్టీ మార్చినా తప్పే, ఏ వ్యక్తి మార్చినా తప్పే. ఆయన ఏం కోరుకున్నాడు? వెనుకబడిన సమూహాలు అభివృద్ధి కావాలని కోరుకున్నాడు. కులరహిత సమాజం రావాలని కోరుకున్నాడు. ఏ రోజుకైనా రిజర్వేషన్లు అవసరం లేని భారతదేశం తయారు కావాలని కోరుకున్నాడు. దానికి కమిట్ కాండని మా తరఫున మేము మాట్లాడుతున్నాం.